సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన ఆరోపణలకు టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు మంత్రిగా చేసిన జగదీష్ రెడ్డికి యూరియా ఎవరిస్తారో తెలియదా అని ప్రశ్నించారు. యూరియా గురించి ఢిల్లీకి వెళ్లి నిరసన తెలియజేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు పటేల్ రమేష్ రెడ్డి. గత వారం 10 రోజులుగా చూసినట్టయితే కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద జరిగిన అవకతవకల మీద అసెంబ్లీలో చర్చ చేసి దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుముకున్నట్టు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రీతిలో మాట్లాడుతున్న సందర్భం ఈరోజు మనం చూస్తున్నాం. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ, ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి కానీ ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, ఈ ప్రాంతానికి వచ్చే నీళ్లు కాళేశ్వరం నుంచి వస్తున్నాయా, అంతకుముందు కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వచ్చిందా? ఇలా సూటిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాళేశ్వరానికి సంబంధించిన మొత్తం పాపం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించే ఈరోజు ఉన్నది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల రూపాయలని చెప్పి ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలను కూడా బూడిదల పోసిన పన్నీర్లాగా జరిగింది. ఈరోజు రాష్ట్రానికి ఒక గుదిబండగా మారింది. దాదాపుగా 60 నుంచి 70 వేల కోట్లు దాని ఇన్స్టాల్మెంట్ కానీ వడ్డీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందంటే ఈరోజు ఎంత దారుణానికి ఒడిగట్టినరో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోచంపాడు నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని చెప్పి ఆ రోజు కాల్వలు దొవ్వించి పొన్నాల లక్ష్మయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు ఓ 2-3 కిలోమీటర్లు కూడా రాయి వస్తే దాన్ని అంతా కూడా పగలగొట్టి కాంగ్రెస్ పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినాక ఈ ప్రాంతానికి మొదటిగా నీళ్ళు ఇవ్వటం జరిగింది.